హాయ్. ఇది వీక్ డే ట్యూస్డే ఈరోజు. సో ఇప్పుడే లంచ్ అయింది ఇక్కడ. మేము ఉన్న ఏరియాలో లంచ్ అయింది. ఇప్పుడు జస్ట్ వాసంతిని డ్రాప్ చేసి వచ్చాను. తను లంచ్కి వస్తుంది ఎవ్రీడే ఆఫీస్ నుంచి. సో జస్ట్ లంచ్ చేసింది, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి నేను మళ్ళీ ఇంట్లో వాటర్ అయిపోయాయి. యాక్చువల్గా మన డల్లాస్లో మాత్రం ఫిల్టర్ ఉంది మన ఇంట్లో. ఆల్రెడీ ఫిల్టర్ సెటప్ ఉంది. సో మనం ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఫిల్టర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అది. బట్ ఇప్పుడు ఇక్కడ మనకు ఫిల్టర్ పెట్టుకోలేము కదా, అపార్ట్మెంట్ కాబట్టి. సో 2 వాటర్ క్యాన్స్ మనకు ఆల్రెడీ ఉన్నవి ఓల్డ్వి, అవి వాటిలో వాటర్ ఫిల్ చేసుకుంటాము మనం ఎవ్రీ టైం. ఇక్కడికి వచ్చి ఆల్కలిన్ వాటర్ అని ఉంటుంది, స్టోర్కి వచ్చి వాటర్ రీఫిల్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే వచ్చాము, నేను తీర్థ వచ్చినాము వాటర్ రీఫిల్కి. ఇక్కడ వాటర్ రీఫిల్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం మళ్ళీ. ఈ వాటర్ రిఫిల్ చేసి ఇంట్లో పెట్టేసి మళ్ళీ ఇప్పుడు 1:30 అవుతుంది. 3 కల్లా మళ్ళీ బయటకు వద్దాము, తీర్థన్ పార్క్ తీసుకెళ్దాము. ఇక్కడ ఇంటి దగ్గర ఒక పెద్ద పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గరికి వెళ్ళేసి కొంచెంసేపు ఆడిపించి మళ్ళీ వాసంతిని పిక్ చేసుకుందాం. అప్పటి వరకు అక్కడనే ఉండేసి వాసంతిని పిక్ చేసుకొని దెన్ అక్కడ నుంచి చెప్తాను. ఫస్ట్ అయితే పార్క్ వెళ్ళిపోదాము, వాటర్ రిఫిల్ చేసుకొని పార్క్ వెళ్ళిపోదాం. కొంచెమే కావాలా? ఎందుకు వద్దా? స్ట్రాయిడ్ ఉంది. ఇప్పుడే జస్ట్ పార్క్ వచ్చాము. మా తీర్థ ఆల్రెడీ ఊగుతూనే ఉంది, ఆడుతూనే ఉంది అటు ఇటు. సో ఇక్కడ ఒక 1 hour అలా స్పెండ్ చేసి వెళ్ళిపోదాం. ఇది రెడ్ హిల్ పార్క్. మన ఇంటి నుంచి ఇది 5.5 miles ఉంటుంది. వచ్చేసాము. ఇంతకుముందుకి యాక్చువల్గా వీకెండ్లో లంచ్కి, అంటే లంచ్ అంతా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వచ్చి ఇక్కడ తిన్నాము. మా నైబర్స్ అండ్ మేము వచ్చాము. చాలా బాగుండే. అంటే ఈ వీకెండ్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పెద్ద సందడి లెక్క ఉంటుంది. చాలామంది వస్తారు, చాలామంది ఇక్కడనే లంచ్ చేస్తారు, డిన్నర్ చేస్తారు. ఈవినింగ్ 8 వరకు ఓపెన్ అనుకుంటా ఇది. అండ్ ప్రపోజల్స్ జరుగుతాయి. చాలా ప్రపోజల్స్ కూడా చూసాము ఆ రోజు మేము. సర్ప్రైజ్ ప్రపోజల్స్ అండ్ బర్త్డేస్, చాలా ఈవెంట్స్ జరుగుతాయి. అంతా ఒకరికి ఆర్డర్ ఇస్తారనుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ సెటప్ అదంతా సెట్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చి సర్ప్రైజ్ చేస్తారు వాళ్ళ ఫియాన్స్కి. ఎవరికైతే చేద్దామనుకుంటున్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రపోజ్ చేస్తారు. అండ్ బర్త్డేస్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ సెటప్ చేస్తారు. చాలా బాగుంటుంది. ఒకసారి చూపిస్తాను పార్క్ అంతా, చూడండి. ఇది పార్కు. సో ఈ పార్కులో అక్కడ మధ్యలో చూస్తే వాటర్ కూడా ఉంటాయి. అక్కడ దాంట్లో డక్స్ కూడా ఉంటాయి ఆ వాటర్లో. చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా పార్క్. ఇక్కడ ఇదంతా అక్కడ డైనింగ్ కూడా ఉంటుంది. అక్కడ డైనింగ్ కూడా ఉంది. ఆ డైనింగ్లో మంచిగా పార్టీస్ కూడా జరుగుతాయి. చాలామంది డిన్నర్, లంచ్ అవన్నీ పెట్టుకుంటారు. చాలా బాగా జరుగుతుంది. అండ్
ఈ పార్క్ చుట్టూ ఒక వాక్వే కూడా ఉంటుంది. ఆ వాక్వేలో అందరూ స్కూటర్స్, సైకిల్స్ అండ్ వాక్ చేస్తూ ఉంటారు. ఈవినింగ్ టైంలో మీరు వస్తే చాలా బిజీగా ఉంటుంది. ఎవ్రీడే ఈవినింగ్ చాలా బిజీగా ఉంటుంది. బట్ ఎంత చల్లగా ఉంటుంది అంటే ఎండాకాలంలో ఇక్కడ ఈ చెట్ల కింద చాలా చల్లగా ఉంటుంది. ఏసీ కూడా వేస్టే, అంత బాగుంటుంది. ఇంత మీరు ఆ చెట్టు నుంచి పక్కకి వెళ్ళినా సరే ఫుల్ అగడి అవంతా చెమటలు వస్తుంటాయి. బట్ ఈ చెట్టు కింద కూర్చుంటే చాలు, చాలా చల్లగా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే తీర్థ ఆడుకోవడం అయిపోయింది మోస్ట్లీ. సో మోస్ట్లీ ఇంటి దగ్గర చూద్దాం, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చినాము. వచ్చిన తర్వాతకి మా తీర్థ అలసిపోయిందంట, బాగా ఆడుకొని అలసిపోయిందంట. ఇప్పుడు జ్యూస్ కావాలంట, బనానా జ్యూస్. ఇప్పుడు బనానా జ్యూస్ చేసి ఇవ్వాలి. అదేనా? ఏం కాదు, కొంచెం చెమటలు వచ్చినాయి అందుకని పచ్చిగా అయింది. ఏం కాదు సరేనా? అదే పోతుంది. సాయంత్రం స్నానం చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు హ్యాండ్స్ కడుక్కో. నచ్చిందా? బాగుందా? అప్పుడే అయిపోయిందా? అంత ఫాస్ట్గా తాగేసినావా? ఎంజాయ్ చేసినావా? మంచిగా ఉందా? ఆడబెట్టరా, సింకిల్ అయిపో. మంచి రాగానే తీర్థ పడుకుంది, బాగా నిద్ర వచ్చింది, అలసిపోయింది. సో ఇప్పుడైతే మేము వాసంతి తనే వచ్చింది మా నైబర్స్ తోటి, తను వచ్చేసింది ఆఫీస్ నుంచి. సో ఇప్పుడైతే మేము రెస్టారెంట్కి వెళ్తున్నాం డిన్నర్కి. అక్కడ చూద్దాం ఎలా ఉంటాయి. కోయిలా ఒకటే అంటావా? పిస్తా హౌస్లో పోయినా కానీ ఆడ బిర్యానీ తిన కాకపోతే ఇంకేందంటావు? చపాతీలు కూడా ఉండవు ఆడ, కూడా బటర్ నాన్సే కాదు మరి. అబ్బో, చప్పట్లు కొట్టి మరి పిలుస్తున్నావా? ఇప్పుడు ఇక కోయిలా స్టార్ట్ అవుతున్నాము. కోయిలా దగ్గర 3 miles. ఓకేనా? సోంపు తింటావా? సోంపు మీదనే ఉంది, డిన్నర్ తినాలని లేదు. సరే తిందు. సరే, ఇప్పుడైతే మేము కైలాస్ పర్వత్కి వెళ్తున్నాము. కోయిలా క్యాన్సల్, కైలాస్ పర్వత్కి వెళ్తున్నాం. మళ్ళీ ఆంధ్రవేలో మళ్ళీ డిసైడ్ అయ్యాను. బాగుంటాయి ఐటమ్స్ దాంట్లో కూడా, బట్ రేట్లు ఎక్కువ. కోయిలా కూడా ఎక్కువనే, కోయిలా కూడా సేమ్ ఈక్వల్ టు కైలాస్ పర్వతే, అంతే రేట్లు ఉంటాయి. ఏమిరికింది మళ్ళీ? మళ్ళీ వేరేది అన్నది తింటే పోతుందిలే. ఇప్పుడే జస్ట్ వచ్చి ఆర్డర్ చేసాము. 1 సమోసా చాట్ అండ్ 3 రోటీస్ అండ్ పన్నీర్ కర్రీ ఒకటి, అంతే. 3 తావా రోటీస్ అంటే 6 pieces, అంటే ఈచ్ 1 2 pieces. సో అవి ఆర్డర్ చేసాము. ఇక వెయిట్ చేస్తున్నాం ఆర్డర్ కోసం. ఇప్పుడే అయిపోయింది, డిన్నర్ అయిపోయింది. ఇక్కడ బయట వెయిట్ చేస్తున్నాం. ఇంకా పేమెంట్ చేసి వచ్చేస్తుంది వాసంతి, మేము వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు 25 minutes పడుతుంది. 25 minutes పడుతుంది. 14 miles, 14-15 miles, ఒక 25 minutes 30 minutes. సరే మరి ఉంటాం మేము. ఈరోజు డే ఎండ్. చెప్పు రాలేదు
నాకు సోతలు వస్తున్నాయి అని చెప్తుందరుగా ఎంతసేపు వెయిట్ చేస్తారు వాళ్ళు. వచ్చిందా? ఇప్పుడు మేము ఇప్పుడు చేతిను మేము ఇప్పుడు సోప్ చేసుకుని అమ్మా. నువ్వు కూడా తిన్నావు కదా సోంపు. చెప్పు చెప్పు తొందర చెప్పు, వెళ్ళిపోదాం. మేము ఇప్పుడే వేటిను అమ్మ తీసుకోండి. అమ్మ అప్పది వచ్చేసింది, పోతున్నాము. బాయ్. గుడ్ నైట్.